ఒక యువరాణి ఒక రైతు భూమిని దొంగిలించాలనుకుంది. ఆమె తెలివిగా ఆహారంలో విషం కలిపింది. అమాయక రైతు మరియు అతని భార్య దానిని నైవేద్యంగా తిన్నారు. వెంటనే ఇద్దరూ స్పృహ కోల్పోయి నేలపై కూలిపోయారు. యువరాణి తన సైనికులను వారిని సుదూర సముద్రంలోకి విసిరేయమని ఆదేశించింది. సైనికులు వారిని ఒక చిన్న పడవపై ఉంచి దానిని లోతైన సముద్రంలోకి నెట్టారు. భయానక అలలు ఎగిసిపడ్డాయి. ఆకలితో ఉన్న సొరచేపలు క్రింద తిరుగుతూ వచ్చాయి. అదే పడవలో పనిచేస్తున్న దయగల కోతి ప్రతిదీ చూసింది. కళ్ల నుండి కన్నీళ్లు కారాయి. ఆలోచించకుండా కోతి సముద్రంలోకి దూకింది. దూరంగా ఒక దివ్య కాంతిని చూసింది. కోతి సముద్రంలో ప్రకాశించే ఆలయాన్ని చేరుకుంది. లోపల కృష్ణుడి విగ్రహం ఉంది. కోతి అతని ముందు కూర్చుని ప్రార్థించింది. కోతి నిజమైన భక్తి కారణంగా సముద్రం మొత్తం దైవిక కాంతితో నిండిపోయింది. కృష్ణుడు కనిపించాడు. కోతి ప్రతిదీ వివరిస్తుండగా విన్నాడు. వెంటనే కృష్ణుడు మరియు కోతి పడవ వద్దకు తిరిగి వచ్చారు. కృష్ణుడు తన వేణువును వాయించటం ప్రారంభించాడు. ఆ మధురమైన శబ్దం విని సొరచేపలు భయంతో పారిపోయాయి. రైతు మరియు అతని భార్య స్పృహ తిరిగి పొందారు. ఇద్దరూ చేతులు జోడించి దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. నిజమైన భక్తి ఎల్లప్పుడూ దేవుడిని పిలుస్తుంది. కాని ఇంత గొప్ప అద్భుతాన్ని చూసిన తర్వాత కూడా ప్రజలు ఇప్పటికీ లైక్ చేయటం